రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మహాయుతి మహావికాస్ అగాడిలు హోరాహోరీగా తలపడిన ఈ పోరులో ఎవరు గెలుస్తారని సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, శివసేన యూటీబీ, ఎన్సీపీ, శరద్ పవార్ కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ చేశాయి. మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను రేస్లో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేశాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో తొలి విడతలో ఈ నెల 13న 43 చోట్ల పోలింగ్ జరిగింది. రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్గా పోటీ చేశాయి. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎన్డీఏ ప్రయత్నించింది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్ కూటమి పోరాడాయి. జార్ఖండ్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ బహ్రైట్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేశారు. హేమంత్ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్ ఉప ఎన్నికల్లో గెలిచారు. జమాలో హేమంత్ వదిన సీతా సోరెన్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. గాండేలో హేమంత్ భార్య కల్పనా సోరెన్ పోటీ చేశారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40% వరకు ఉన్నారు. ఇది కల్పనకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండే అవకాశం ఉంది, అలాగే భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారనే దాని మీద మా కరెస్పాండెంట్ సారంగపాణిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. సారంగపాణి. రఫీ, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అధికార యంత్రాంగం అంతా గట్టి బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఎన్నికల సంఘంకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఏవైతే 163 అంటే జస్ట్ లైక్ 144 సెక్షన్ విధించడం జరిగింది. అక్కడ ఇద్దరికంటే ఎవరు ఎక్కువ ఉండద్దు. ఉదయం 8 గంటలకు దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. 288 స్థానాలకు మహారాష్ట్రలో పోలింగ్ జరిగింది. దానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి, అదేవిధంగా మహావికాస్ అఘాడీ సంబంధించిన కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యంగా విదర్భ రీజియన్లో 62 అసెంబ్లీ స్థానాలు ఉండగా 62 అసెంబ్లీ స్థానాల్లో ఎవరెక్కువ సీట్లు గెలుచుకుంటే వారిదే మహారాష్ట్ర అధికారంలోకి వస్తుందని అంచనాలు విశ్లేషకులు వేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎగ్జిట్ పోల్కు సంబంధించి చూసుకున్నట్లయితే మహాయుతి కూటమి విజయడంకా మోగిస్తుందని, అంటే 1-2 సర్వే సంస్థలు తప్ప మిగిలినవన్నీ మహాయుతి కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అయితే అనుకూలంగా సర్వే ఫలితాలు ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది. అయితే ఎవరు ఎట్లా ఉన్నా కాంగ్రెస్కి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో మహావికాస్ అఘాడీ కూటమి, అదేవిధంగా ఇటు శరద్ పవార్, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో తాము విజయం సాధిస్తామనే ధీమాను సైతం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ సంబంధించి ముఖ్యంగా ఏర్పాట్లన్నీ అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలకు అధికారులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తర్వాత రూల్స్ ప్రకారం ముందు
వాళ్ళని చెక్ చేసి పంపిస్తామని అయితే అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 163 సెక్షన్ ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ అది అమల్లో ఉంటుంది కనుక దీంతోపాటు ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు ఉన్నాయో ఇటు చంద్రపూర్ కావచ్చు, అటు గడ్చిరోలి, అదేవిధంగా ఇటు యవత్మాల్ జిల్లాకు సంబంధించిన, నాందేడ్ జిల్లాకు సంబంధించిన అక్కడ జిల్లాల్లో అదే కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గడ్చిరోలి జిల్లాలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఎందుకంటే 3 గంటల వరకే అక్కడికి ఉన్నప్పటికీ వాళ్ళు ఓట్ల చైతన్యం అయితే వెల్లివిరిసిందని అయితే చెప్పచ్చు. రాష్ట్రంలో 60% పైగా పోలింగ్ శాతం నమోదైతే గడ్చిరోలి జిల్లాలో 70% పైగా పోలింగ్ నమోదు కావడం అక్కడున్న ఓటర్ చైతన్యానికి నిదర్శనమని రాజకీయ పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే గెలుపోటములపై ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నా అధికార యంత్రాంగం వాళ్ళ అధికార యంత్రాంగం సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికీ కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవీఎంలో భద్రపరిచిన వాళ్ళ భవితవ్యం రేపు మాత్రం బయటపడనుంది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న సర్వే సంస్థలు ఎలాంటి ఫలితాలను ఇచ్చినా అసలు ఫలితం అనేది మరికొద్ది గంటల్లో రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ మారుతుందా లేదా మళ్ళీ కైవసం చేసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. రకరకాల చర్చలు తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గానైతే మహారాష్ట్రలో మరోసారి తాము అధికారంలోకి వస్తామని మహాయుతి కూటమి ధీమా వ్యక్తం చేస్తుంటే తాము అధికారంలోకి వస్తాం, ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం కాబట్టి ఈ విదర్భ రీజియన్తో పాటు ఇతర ప్రాంతాల్లో తామే అధికారంలోకి వస్తామనే ధీమాను సైతం మహావికాస్ అకాడమీకి సంబంధించిన కూటమి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఇటు కొంకణి తీరం కావచ్చు, విదర్భ, అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో వెనుకబడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా మహావికాస్ అకాడమీ కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా ఉన్నట్టుగా వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 69 మంది రెబల్స్ సైతం ఉన్నారు. ఎందుకంటే ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించిన వాళ్ళకి టికెట్ రాకపోవడం మూలంగా రెబల్స్గా బరిలో దిగడం జరిగింది. 2 పార్టీలకు రెబల్స్ దెబ్బ ఉంది అని అయితే చెప్పచ్చు. అయితే ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గానైతే మహారాష్ట్రలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పీఠం ఎక్కుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈవీఎంలో వాళ్ళ భవితవ్యం భద్రంగా ఉంది. మరికొద్ది గంటల్లో ఫలితాలకు సంబంధించి అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వాళ్ళ భవితవ్యం ఏంటనేది బయటపడే అవకాశం అయితే ఉంటుంది. రఫీ.